విదేశాల్లో ఇరుక్కుపోయినారు కాబట్టి వారి సమస్యకి పరిష్కారం రావాలి కాబట్టి అడుగుతాం అధ్యక్ష. వారు చెప్పినట్టుగా 2023 వరకు డిసెంబర్ 2023 వరకు 7,801 మంది విద్యార్థులకు గాను 1,131.56 కోట్లు ఓవర్సీస్ స్కాలర్షిప్ రూపంలో గత ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. వారు చెప్పినట్టుగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ అయిపోయి పెండింగ్ పెట్టే కాదు అధ్యక్ష, అవి సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్స్ అవి. దయచేసి మంత్రి గారు సరిదిద్దుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో క్లియర్గా 104 కోట్ల రూపాయలు థర్డ్ ఇన్స్టాల్మెంట్ చెప్తారు, కానీ సెకండ్ ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇన్స్టాల్మెంట్ పెండింగ్ ఉంది. ఈ సంవత్సరం అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. దాని గురించి ఈ సంవత్సరం దరఖాస్తుల గురించి స్పష్టత ఇవ్వాల్సింది కోరుతూ అధ్యక్ష, ఒకటి స్పష్టంగా లేదు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. దీంతో పాటు ఓవర్సీస్ స్కాలర్షిప్స్తో పాటు ఫీ రీంబర్స్మెంట్ కూడా దగ్గర పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష, డబ్బులు చెల్లించాలంటే అధ్యక్ష ప్రశ్న అడుగుతున్నారు అధ్యక్ష. క్వశ్చన్ అడగండి, డివియేషన్ కాకండి. క్వశ్చన్ అడగండి. డివియేషన్ అయితే సార్, ఎక్కడ కూడా డివియేషన్ రియంబర్స్మెంట్ కాదు ఇది సార్. రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది, ఫీజు రియంబర్స్మెంట్ క్వశ్చన్ కాదు ఇది. ఓవర్సీస్ స్కాలర్షిప్ గురించే మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ బకాయిలు చెల్లించాలన్నా, ఏ బిల్లులు చెల్లించాలన్నా మినిమం 10% లంచం లేని బిల్లులు క్లియర్ చేశారు అధ్యక్ష ప్రభుత్వము.